నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 5 రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్. ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు. అసోం, బంగాల్లో మూడో విడత పోలింగ్. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఎన్నికలు. నేడు సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన. హల్దీ వాగులోకి నీటిని విడుదల చేయనున్న కేసీఆర్. రెండో దశలో ఉధృతంగా వ్యాపిస్తోన్న కరోనా. నెల రోజుల్లోపే 1,00,000కు చేరిన రోజువారీ కేసులు. ఉద్యోగం రాలేదని సిరిసిల్ల జిల్లాలో యువకుడి ఆత్మహత్య. పెళ్లి విషయం తేవడంతో మనస్తాపం చెంది బలవన్మరణం. తమిళనాడులోని 234 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ కొనసాగుతోంది. కరోనా నిబంధనలు, కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఓటు వేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలుండగా 3,998 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 6,28,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు ఓటు వేస్తున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ భార్య దుర్గా, కుమారుడు ఉదయనిధి స్టాలిన్తో కలిసి వచ్చి తేయినంపేటలో ఓటు వేశారు. ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు చెన్నైలోని ఓ పోలింగ్ బూత్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మక్కల్ నీతి మయ్యం అధినేత కమల్ హాసన్ చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమల్తో పాటు ఆయన కుమార్తెలు శృతి హాసన్, అక్షర్ హాసన్లు కూడా ఓటేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కండనూరులో, ప్రముఖ నటుడు అజిత్ తిరువాయన్మూర్తో కుప్పం బీచ్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం పళనిస్వామి ఎడప్పాడి నియోజకవర్గం నుంచి పోటీలో ఉండగా పన్నీర్ సెల్వం బోడి నాయక్కనూరు నుంచి బరిలో నిలిచారు. డీఎంకే అధినేత స్టాలిన్ కొలతూరు నుంచి బరిలో నిలవగా ఉదయనిధి స్టాలిన్ చెపాక్ ట్రిప్లికేన్ నుంచి పోటీ చేస్తున్నారు. దక్షిణ కోయంబత్తూరు నుంచి ఎంఎన్ఎం అధ్యక్షుడు కమల్ హాసన్, 1000 లైట్స్ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున ఖుష్బూ సుందర్ పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల్లో గెలిచి వరుసగా 3వ అధికారం కైవసం చేసుకుని హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో అన్నా డీఎంకే ఉంది. అటు 10 ఏళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఈసారి అధికారం దక్కించుకుంటామనే విశ్వాసంతో ఉంది. డీఎంకే, అన్నా డీఎంకే మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ఈ పోరులో కమల్ హాసన్, దినకరన్ నేతృత్వంలోని కూటమిలు ఎంతమేర ప్రభావం చూపుతున్నాయన్న ఆసక్తి నెలకొంది. 30 స్థానాలున్న పుదుచ్చేరిలోనూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. 10,03,000 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగస్వామి పుదుచ్చేరిలో ఓటేశారు. కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. 957 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్, భాజపా నేత మెట్రో మ్యాన్ శ్రీధరన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 వరకు పోలింగ్ కొనసాగనుండగా మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 140 స్థానాలకు 957 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 2,74,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఉదయం నుంచే ఓటర్లు తరలివస్తూ ఉండగా కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఓటు వేస్తున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ కన్నూరులోని ఓ పోలింగ్ బూత్లో ఓటు వేయగా కేరళ భాజపా సీఎం అభ్యర్థి మెట్రో మ్యాన్ శ్రీధరన్ పొన్నానిలోని ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సీఎం పినరయి విజయన్, మంత్రులు కె సురేంద్రన్, కె శైలజ, కె జలీల్ సహా పలువురు నేతలు అధికార ఎల్డీఎఫ్ కూటమి నుంచి బరిలో ఉన్నారు. చెన్నితల మాజీ సీఎం ఉమెన్ చాందీ, కె మురళీధరన్ సహా పలువురు ప్రముఖులు ప్రతిపక్ష కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. మిజోరాం మాజీ గవర్నర్ రాజశేఖరన్, మెట్రో మ్యాన్ శ్రీధరన్, కె సురేంద్రన్ సహా పలువురు కాషాయ పార్టీ తరఫున బరిలో నిలిచారు. గత 4 దశాబ్దాలుగా కేరళలో ప్రతి 5 ఏళ్లకోసారి అధికార మార్పిడి జరిగే సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఒకసారి ఎల్డీఎఫ్ గెలిస్తే మరోసారి యూడీఎఫ్ కూటమి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈసారి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మే 2న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. బంగాల్, అసోంలోనూ 3వ విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ విడతలో బంగాల్లోని 31 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా 205 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 78,52,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అసోంలో చివరిదైన 3వ విడతలో 12 జిల్లాల్లోని 40 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 337 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 79 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మే 2న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన సూపర్ స్టార్ అజిత్ ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు అజిత్ దంపతులు చేరుకోగానే అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో అజిత్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తనతో సెల్ఫీ దిగేందుకు యత్నించిన ఓ అభిమాని ఫోన్ను అజిత్ కోపంగా లాక్కున్నారు. అభిమాని ఫోన్ను ఆయన వ్యక్తిగత సిబ్బందికి ఇచ్చారు. ఎంతసేపటికి అభిమానికి అజిత్ ఫోన్ తిరిగి ఇవ్వలేదు. మండు వేసవిలో ఉమ్మడి మెదక్ జిల్లాలో గోదావరి నీళ్లు గలగలా పారనున్నాయి. వాగులు వంకలు నిండుకుండలా జలకళను సంతరించుకోనున్నాయి. ఎండుముఖం పట్టిన పంటలకు నీళ్లు పారనున్నాయి. ఈ మేరకు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కొండపోచమ్మ జలాశయం నుంచి హల్దీ వాగులోకి నీటిని విడుదల చేయనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. కొండపోచమ్మ జలాశయంపై నిర్మించిన సంగారెడ్డి కాలువ ద్వారా హల్దీ వాగులోకి నీటిని విడుదల చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఉదయం 10:30 గంటలకు ఔసులపల్లి వద్ద నీటిని విడుదల చేయనున్నారు. ఔసులపల్లి నుంచి మొదట వర్గల్లోని బందం చెరువుకు నీరు చేరుకుంటుంది. అక్కడి నుంచి అదే గ్రామంలోని పెద్ద చెరువు, శాకారంలోని ధర్మాయ చెరువు, అనంతరం అంబర్పేటలోని ఖాన్ చెరువు వరకు గొలుసుకట్టు ద్వారా నీరు ప్రవహిస్తుంది. ఖాన్ చెరువు నుంచి హల్దీ వాగులోకి, హల్దీ నుంచి మంజీర నదిలోకి, అక్కడి నుంచి నిజాం సాగర్ కు గోదావరి జలాలు చేరనున్నాయి. 11:15 మర్కుక్ మండలంలోని పాములపర్తి వద్ద గజ్వేల్ కాలువలోకి నీటిని వదులుతారు. గజ్వేల్ కాలువ ద్వారా మర్కుక్, గజ్వేల్ మండలాల్లోని 19 చెరువులు జలకళను సంతరించుకోనున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు నదికే కొత్త నడక నేర్పారు. మొత్తంగా ఇది 96 కిలోమీటర్ల ప్రయాణం. కొండపోచమ్మ సాగర్ టు నిజాం సాగర్ అనేది 96 కిలోమీటర్ల డిస్టెన్స్. 6 కిలోమీటర్లు కెనాలు, 70 కిలోమీటర్లు హల్దీవాగు, 20 కిలోమీటర్లు మంచిర్యాలలో ప్రయాణించి నిజాం సాగర్కు చేరుతుంది. ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సన్నివేశం. చరిత్రనే తిరగరాసేటువంటి ఘట్టం. హల్దీవాగులోకి నీటి విడుదలతో సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలో తక్షణం 14,000 ఎకరాలకు పైగా సాగునీరు అందనుంది. ప్రస్తుతం నిజాం సాగర్ లో 7.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. యాసంగి పంటలకు మరో తడి ఇవ్వడానికి 1.2 టీఎంసీలు విడుదల చేయనున్నారు. హల్దీవాగు ద్వారా మరో 4 టీఎంసీల నీటిని అందించనున్నారు. దీంతో నిజాం సాగర్ లో మొత్తం నీటి విలువ 10 టీఎంసీలకు చేరుకుంటుంది. వచ్చే వర్షాకాలంలో వానలు సకాలంలో రాకపోయినా ఈ నీటితో పంటలు సాగు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇవాళ దాదాపు మనం చేసేటువంటి ప్రయత్నం ద్వారా 14,268 ఎకరాలకు ఇవాళ పంటను కాపాడుకునే ప్రయత్నం. దాదాపు 32 చెక్ డ్యాంలు ఉన్నాయి దీని మీద. గజ్వేల్ నియోజకవర్గంలో 18 చెక్ డ్యాంలు, నర్సాపూర్ నియోజకవర్గంలో 10 చెక్ డ్యాంలు, మెదక్ నియోజకవర్గంలో 4 చెక్ డ్యాంలు. అంటే ఈ 0.62 టీఎంసీలను ఈ 32 చెక్ డ్యాంలను నింపుకుంటూ
నీరు మరి కిందికి నిజాం సాగర్లోకి ప్రవహించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ఔసులపల్లి, పాములపర్తిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 14న జరిగే సభకు ఆయన హాజరు కానున్నారు. అనుముల మండలంలో సీఎం సభ జరగనుండగా ఏ ప్రాంతంలో నిర్వహించాలనే అంశంపై పార్టీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకునే సమయంలో ముఖ్యమంత్రి రాకతో ఓటర్లను ఆకర్షించవచ్చనే ఉద్దేశంతో గులాబీ నేతలు కనిపిస్తున్నారు. ఉప ఎన్నికల ప్రకటన రాకముందే అటు ఎమ్మెల్సీ, ఇటు ఉప ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ గత ఫిబ్రవరి 10న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించారు. తొలుత తిరుమలగిరి మండలం నెల్లికల్ వద్ద 12 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన అనంతరం హాలియాలో నిర్వహించిన ధన్యవాద సభకు హాజరయ్యారు. ఆ సభ ద్వారా నల్గొండ జిల్లాకు వరాలు కురిపించారు. గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాలు, పురపాలికలకు ప్రత్యేక నిధులు కేటాయించారు. ఇప్పుడు సీఎం రాకతో గత పర్యటనలో ఇచ్చిన హామీలపై ఓటర్లలో విశ్వాసం కలుగజేసే అవకాశం ఏర్పడబోతోందని పార్టీ నేతలు భావిస్తున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి నూతన గరిష్ట స్థాయికి చేరింది. రోజువారీ కేసుల సంఖ్య 1,00,000 దాటింది. మొదటి దశతో పోలిస్తే రెండో దశలో కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్పై చర్చించేందుకు ప్రధాని మోదీ గురువారం ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్న 50 జిల్లాలకు ఇప్పటికే వైద్య బృందాలను పంపించిన కేంద్ర సర్కారు 11 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో నేడు సమావేశం నిర్వహించనుంది. దేశంలో కరోనా విలయతాండవం గరిష్ట స్థాయికి చేరింది. రోజువారీ కేసుల సంఖ్య 1,00,000 దాటింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు వెల్లడైన ఫలితాల్లో 1,03,558 మందికి కరోనా నిర్ధారణ అయింది. గతేడాది జనవరి 30న తొలి కేసు నమోదైన తర్వాత ఒక్క రోజులో 1,00,000కు పైగా కేసులు వెలుగుచూడడం ఇదే తొలిసారి. కరోనా సెకండ్ వేవ్ లో కేవలం 25 రోజుల్లోనే రోజువారీ కేసుల సంఖ్య 20,000 నుంచి 1,00,000కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,25,00,000 మార్కును చేరింది. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్రలో సోమవారం కొత్తగా 47,288 కేసులు నమోదు కాగా 155 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. గురువారం ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ పై చర్చించనున్నారు. అటు కేసులు అధికంగా పెరుగుతున్న 11 రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఇవాళ భేటీ కానున్నారు. కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, పంజాబుల్లోని 50 జిల్లాలకు కేంద్రం 50 ఉన్నత స్థాయి వైద్య బృందాలను పంపించింది. మహారాష్ట్రలోని 30 జిల్లాలు, ఛత్తీస్గఢ్లోని 11, పంజాబ్లోని 9 జిల్లాల్లో వైరస్ కట్టడికి స్థానిక యంత్రాంగానికి వైద్య బృందాలు సహాయం అందిస్తాయి. వైరస్ కట్టడికి రాష్ట్రాలు ఆంక్షలను విధిస్తున్నాయి. పలు రాష్ట్రాలు పాఠశాలలను నిరవధికంగా మూసివేయగా మరికొన్ని రాష్ట్రాలు కొద్ది కాలం మాత్రమే మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ముంబైలో ఈ నెల 30 వరకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూణేలో నిత్యావసర సేవల దుకాణాలు మినహా అన్ని రకాల షాపులను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. షిరిడీ ఆలయంలో ఈ నెల 30 వరకు దర్శనాలను రద్దు చేసినట్లు షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ వెల్లడించింది. ఒడిశాలోని 10 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. వరుసగా 4వ రోజు 1000కి పైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 1,498 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కోవిడ్ బారిన పడి 6 ప్రాణాలు కోల్పోయారు. మరో 245 మంది బాధితులు కోలుకున్నారు. రోజురోజుకు కరోనా క్రియాశీల కేసులు పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసులు 10,000కు చేరువయ్యాయి. ప్రస్తుతం 9,993 యాక్టివ్ కేసులున్నాయి. హోమ్ ఐసోలేషన్లో 5,323 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో మరో 313 కరోనా కేసులను గుర్తించారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 62,350 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. వరుసగా 4వ రోజు 1000కి పైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 1498 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కోవిడ్ బారిన పడి 6గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 245 మంది బాధితులు కోలుకున్నారు. రోజురోజుకు కరోనా క్రియాశీల కేసులు పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసులు 10,000కు చేరువయ్యాయి. ప్రస్తుతం 9,993 యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్లో 5,323 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో మరో 313 కరోనా కేసులను గుర్తించారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 62,350 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయికి చేరిన వేళ వ్యాక్సినేషన్ కేంద్రాలను 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. సాధ్యమైనంత తొందరగా ఎక్కువ మంది ప్రజలకు టీకా అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నేటి నుంచి 24 గంటల పాటు వ్యాక్సిన్ కేంద్రాలు తెరిచే ఉంచాలని ఢిల్లీ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా మరిన్ని టీకా పంపిణీ కేంద్రాలకు అనుమతి ఇవ్వడంతో పాటు అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ అందించే విధంగా నిబంధనలు సడలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ రేటు రోజురోజుకు పెరుగుతోంది. కేవలం 5 రోజుల వ్యవధిలోనే దాదాపు రెట్టింపైంది. మార్చి 2వ వారం నుంచి పరీక్షల సంఖ్య రోజు సగటున 45 నుంచి 50,000 దాటుతున్నా పాజిటివ్ రేటు మాత్రం 1% లోపే ఉంటూ వచ్చింది. గత నెలాఖరుకు 1 దాటింది. అక్కడి నుంచి పైకి ఎగబాకుతోంది. గ్రామాల్లో విస్తరించకముందే కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అంతకంతకు తీవ్రమవుతోంది. గత నెలాఖరుకు 1%గా ఉన్న పాజిటివ్ రేటు కేవలం 5 రోజుల వ్యవధిలోనే రెట్టింపైంది. గత నెల 31న పాజిటివ్ రేటు 1.40% ఉంటే ఈ నెల 4వ తేదీ నాటికి అమాంతంగా 2.54% పెరగడం తీవ్రతను తెలియజేస్తోంది. మార్చి 2వ వారం నుంచి పరీక్షల సంఖ్య రోజు సగటున 45 నుంచి 50,000 దాటుతున్నా పాజిటివ్ రేటు మాత్రం 1% లోపే ఉంటూ వచ్చింది. గతేడాది నవంబర్లో ఒక్క రోజులో 1000 కేసులు నమోదయ్యాయి. అదే స్థాయిలో ఈ నెలలో గత 3 రోజులుగా నిత్యం 1000కి పైగా నిర్ధారణ అవుతున్నాయి. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని ఒకే గ్రామంలో 30కి పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో చికిత్స పొందుతున్న బాధితులు వారం రోజుల్లో దాదాపు రెట్టింపయ్యారు. గత నెల 29న చికిత్స పొందే కోవిడ్ బాధితులు 4,678 మంది ఉండగా ఈ నెల 4న ఆ సంఖ్య 8,748కి చేరింది. 2 నెలల కిందటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల్లో దాదాపు 70% ఇంటి వద్ద ఐసోలేషన్ చికిత్సలు పొందుతుండగా ప్రస్తుతం సగం మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. పాజిటివ్ రేటు క్రమేణా పెరుగుతుండటంపై ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గ్రామీణ ప్రాంతాల్లో విజృంభించక ముందే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ టీకాల పంపిణీని ప్రారంభించగా పల్లెల్లో ఇంటింటికి తిరుగుతూ టీకాలపై అవగాహన కల్పించేందుకు కార్యాచరణ రూపొందించింది. రోజు కనీసం 70 నుంచి 75,000 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని, ఇందులో 30 నుంచి 35,000 పరీక్షలు ఆర్టీపీసీఆర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇప్పటికే పోలీసులు మాస్క్ ధారణపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. నిజామాబాద్ లో కరోనా పాజిటివ్ ఉన్న సిబ్బంది, వైద్యులతో చికిత్సలు అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. నిష్కల్ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 30 మంది సిబ్బందిలో 10 మందికి వైరస్ నిర్ధారించినట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. కరోనా పరీక్షలు చేస్తుండగా ఆసుపత్రి యజమాని డాక్టర్ నిష్కల్ ప్రభు తప్పించుకుని పారిపోయాడు. దీంతో ఆసుపత్రిని డీఎంహెచ్ఓ సీజ్ చేశారు. ఇటు వయసు మీరిపోతోంది, అటు ఉద్యోగంపై పెట్టుకున్న కలలు నెరవేరడం లేదు. దీనికి తోడు కుటుంబ సభ్యులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారనే మనస్తాపంతో ఓ నిరుద్యోగ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్లలో జరిగింది. వట్టిమల్లకు చెందిన ముచ్చెర్ల కొమురయ్య, రామవ్వల చిన్న కుమారుడు మహేందర్ యాదవ్ కరీంనగర్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని విద్యార్థి నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణ యాదవ్ విద్యార్థి ఫెడరేషన్ వ్యవస్థాపకునిగా కొనసాగుతున్నాడు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక స్నేహితులతో హైదరాబాద్కు వెళ్లిన మహేందర్ అక్కడే దూర విద్యలో బీఎస్సీ పూర్తి చేశాడు. ప్రైవేటు ఉద్యోగ అన్వేషణతో పాటు ప్రభుత్వ విభాగాల్లోనూ పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నాడు. వారం క్రితం బీరప్ప ఉత్సవాల సందర్భంగా స్వగ్రామానికి వచ్చాడు.
కుటుంబ సభ్యులు పెళ్లి విషయం ప్రస్తావించగా ఉద్యోగం లేకుండా ఎలాగంటూ వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం గ్రామ శివారులోని మంచినీటి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేందర్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెతకగా బావిలో అతడి మృతదేహం దొరికింది. కీలక పాత్ర పోషించాడు. జాబ్స్ నోటిఫికేషన్ రావడం వల్ల మనోవేదంతో ఇంట్లో చెప్పేవాడు జాబ్స్ అసలు ఏమని చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఈరోజు రాజీవ్ రహదారిపై కీటకాల దండుతో ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం పగడ్బందీ ప్రణాళిక అమలు చేస్తోంది. వ్యవసాయ శాఖతో పాటు నగరపాలక సంస్థ, పోలీసు శాఖ సంయుక్తంగా చేపట్టిన ప్రయత్నాలు కొంతమేర సత్ఫలితాలనిస్తున్నాయి. వంతెన వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు. కరీంనగర్ హైదరాబాద్ రాజీవ్ రహదారిపై ఈ కాకతీయ కెనాల్ నుంచి నీరు వెళ్తున్న క్రమంలో ఇక్కడ ఈ ప్రాంతంలో కీటకాలు దండులా తరలివస్తున్నాయి. దాదాపు వేలాది కీటకాలు తరలి వస్తుండడంతో వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. గత 3 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే కేవలం 30 మీటర్ల నిడివిలో ఉన్న ఈ బ్రిడ్జి పైనే అత్యధికంగా కీటకాలు తరలి వస్తున్నాయి. అయితే ప్రధానంగా ఈ వ్యవసాయ శాఖ మాత్రం దీని నమూనాలు కూడా సేకరించింది. అయితే ఎలాంటి కీటకాలు అవి దేనికి సంబంధించింది, అసలు ఎందుకు వస్తున్నాయా కోణంలో వాళ్ళు నమూనాలు సేకరించి ప్రొఫెసర్ జయశంకర్ విద్యాలయానికి పంపించారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి మందులు వాడితే వీటిని అరికట్టవచ్చు అనేది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇక్కడ కలెక్టర్ శశాంకతో పాటు సిపి కమలాసన్ రెడ్డి, వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్, మున్సిపల్ అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి ప్రధానంగా ఈ లైట్లకు ఈ కీటకాలు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో హైమాస్ లైట్లు ఏర్పాటు చేస్తే వీటిని డైవర్ట్ చేయవచ్చన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే కొంతవరకు ఈ చర్యలు ఫలితాలు ఇచ్చాయని చెప్పొచ్చు. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఉన్న నాచును కానీ గడ్డి మొలకను కానీ పిచ్చి మొక్కలుగా తొలగించి ఆ తర్వాత ఇక్కడ ద్రావకం చల్లాలని చెప్పేసి మున్సిపల్ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టిని సారించి ఈ ప్రాంతంలో ప్రత్యేక ద్రావకం చల్లడమే కాకుండా హైమాస్ లైట్లను ఏర్పాటు చేశారు. దీంతో కొంచెం ఉధృతి తగ్గింది. దీనికి తోడు పోలీసులు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. దాదాపు ఇక్కడ నుంచి 100 మీటర్ల దూరంలో ప్రత్యేకంగా ఒక బారికేడ్లు ఏర్పాటు చేసి ముందు కీటకాలు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి అంటూ ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా హెల్మెట్లు లేకుండా వెళ్ళొద్దు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. దీంతో కొంతవరకు అవగాహన కలిగిందని చెప్పొచ్చు. అయితే పూర్తి స్థాయిలో ఈ విశ్వవిద్యాలయం నుంచి నమూనాలపై తగు నివేదిక వచ్చిన తర్వాత మాత్రం తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు అంటున్నారు. కెమెరామెన్ తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్. సంస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకమే పెట్టుబడిగా ఆర్టీసీ ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే విజయవంతమైన కొరియర్, పార్సిల్ సేవలను మరింత విస్తరించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఖర్చులు తగ్గించడంతో పాటు పొరుగు సేవల సిబ్బందిని వినియోగించుకుంటూ లాభాలు గడించే దిశగా ఆర్టీసీ కార్యాచరణ రూపొందిస్తోంది. కార్గో, పార్సల్ సర్వీస్ సేవలను ఆర్టీసీ మరింత విస్తరిస్తోంది. ఇదే సమయంలో ఖర్చులు తగ్గించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం 177 బస్టాండ్లలో పార్సల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 140 బస్టాండుల్లో ఆర్టీసీ సిబ్బందికి బదులు పొరుగు సేవలు వినియోగించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో బస్సులు నడుస్తుండటంతో ఆర్టీసీ సిబ్బందితో పార్సల్ సేవలు నడిపించే పరిస్థితి లేదు. దీనికి తోడు ఖర్చుల భారము తగ్గుతుందని యోచిస్తోంది. మిగిలిన 37 బస్ స్టేషన్లలోనూ మానవ వనరులను తగ్గించాలని ఆలోచన చేస్తోంది. కొరియర్, పార్సల్ సేవలు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ 26 లక్షల పార్సెల్లు చేరవేసింది. కార్గో, పార్సెళ్లతో కలిపి ఆర్టీసీకి 33 కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వినియోగదారుల నుంచి హోమ్ డెలివరీ చేయాలనే విజ్ఞప్తి మేరకు 64 పట్టణ ప్రాంతాల్లో సేవలు ప్రారంభించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అందుకు 2 ఏజెన్సీలు ముందుకు వచ్చాయని యాజమాన్యం తెలిపింది. వచ్చే వారంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో లాజిస్టిక్ శాటిలైట్ బిల్డింగ్ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కమర్షియల్ పార్సెల్లు సరఫరా చేయాలని ఆలోచిస్తున్నామన్నారు. కస్టమ్స్, క్వాలిటీ క్లియరెన్స్ ను ఏజెంట్లే చూసుకుంటారని వెల్లడించారు. వీటితో పాటు 54 పార్సెల్ కేంద్రాల్లో సాంకేతికత మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆదరణని మరింత పెంచే ఉద్దేశంలో అతి త్వరలో రాష్ట్రం మొత్తంలో ముఖ్యమైన పట్టణాల్లో హోమ్ డెలివరీ స్టార్ట్ చేస్తాం. శాటిలైట్ బిల్డింగ్, మన ఎయిర్కార్ లాజిస్టిక్స్ శాటిలైట్ బిల్డింగ్లో మన ఆఫీస్ వచ్చే వారంలో స్టార్ట్ చేస్తున్నాం. జేఎంఆర్తో మనకు ఒప్పందం అయింది కదా. ఇంటర్నేషనల్ పార్సిల్ అంటే వాళ్ళ ఇండివిజువల్ పార్సిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లవాడు అమెరికాలో ఉన్నాడు, వాళ్ళకు పార్సిల్ పంపించుకోవాలంటే కూడా ఆర్టీసీ ద్వారా కూడా పంపించుకునే సౌకర్యం. ఏజెన్సీలు 2-3 ఏజెన్సీలు ముందుకు వచ్చారు. ఈ
సౌకర్యం ఇవ్వడానికి. అదే మనకు ఈ తెలంగాణలో చాలా పంటలు ఉన్నాయి. యూరోపియన్ కంట్రీస్ కానీ తర్వాత ఏషియన్ కంట్రీస్లో చాలా పాపులర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిని కొంచెం మనము ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీసుకురాగలిగితే తప్పకుండా మంచి రైతులకు చాలా మంచి లాభం. సో దీన్ని అందరూ రైతులు ఉపయోగించుకోవాలి. కస్టమర్లకు ఉత్తమ సేవలు అందించడంతో పాటు ఆర్టీసీకి లాభాల పంట పండేలా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్ల మార్పిడి ప్రపంచీకరణ ప్రధాన అస్త్రాలని ఆఫ్ఘనిస్తాన్ కాన్సులేట్ జనరల్ మహమ్మద్ సులేమాన్ కక్కర్ అన్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హోటల్లో సీడీ ఫౌండేషన్, ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ సంయుక్తంగా నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్లో ఆయన పాల్గొన్నారు. 10 రోజుల పాటు ఈ ఆఫ్ఘన్ ఫుడ్ ఫెస్టివల్ కొనసాగనుంది. కరోనా వల్ల ఇరు దేశాల వాణిజ్యంపై ఎటువంటి ప్రభావం లేదని, ఫార్మా, సుగంధ ద్రవ్యాలు, టెక్స్టైల్ వంటి అనేక ఉత్పత్తుల దిగుమతికి ఎప్పటికీ తమకు భారతే ప్రాధాన్య దేశమని ఆఫ్ఘన్ కాన్సులేట్ జనరల్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో వివిధ రంగాల్లో పెట్టుబడులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఫుడ్ ఫెస్ట్లో భాగంగా ఆఫ్ఘన్ వంటకాలైన పులావ్, ఆఫ్ఘన్ నాన్, సమోసా, బురానీ, గోషేఫిల్, ల్యాంబ్ మంటూ, ఆఫ్ఘన్ ఫెర్నీ వంటి వంటకాలు నోరూరించాయి. It is really a great pleasure and honor to have such a wonderful joint initiative here between Afghanistan and India, especially Hyderabad. And the idea basically is to promote culture and promote trade and business between the two countries. This food festival is also important that we introduce Afghan foods here. And similarly, we are acquainted with the Indian food, especially Hyderabadi food, the biryani, which is very special. And we like it.